నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 200 నుంచి 220 పోలింగ్ బూతులు ఉండే అవకాశం ఉంది. నియోజకవర్గం సైజును బట్టి 230 అనుకోండి. 2.5 లక్షల నుంచి 2,80,000 వరకు ఓటర్లు ఉండే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టు పోలింగ్ బూతులు ఉంటాయి. అంటే ఈ లెక్కన వేసుకుంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో కనీసం ఒక్కొక్క పార్టీ నుంచి 4 లేదా 5 పోలింగ్ ఏజెంట్లు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ప్లాన్ ఏంటి అంటే తెలుగుదేశం అనుమానిస్తోంది. ఇట్లా తెలుగుదేశం నుంచి ఇంటర్నల్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఏజెంట్లని వైసీపీ సర్కార్ ఐడెంటిఫై చేసిందిట. పాజిబుల్ వీళ్ళు ఇంతకుముందు కూర్చున్నోళ్ళు ఇక మీద కూర్చుంటారు పోలింగ్ ఏజెంట్లుగా అనే అనుమానం ఉన్న వాళ్ళ మీద రకరకాల కేసులు బనాయించేసి వాళ్ళని లోపల మూసేయడానికి పోలింగ్ జరిగే సమయం లోపలే, బహుశా నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపలే ఇట్లా జరగచ్చేమో, లేదా ఇంకా ఎంత వెసులుబాటు ఉంటే ఆ వెసులుబాటు, లేదా చివరి నిమిషంలో కూడా జరగచ్చేమో. అంటే ఓవరాల్గా వైసీపీ ప్లాన్ ఏంటి తెలుగుదేశం అనుమానిస్తున్న దాని ప్రకారం ఈ ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి కనీసం ఒక 80 మంది పోలింగ్ ఏజెంట్లని టీడీపీకి చెందిన వాళ్ళు కావచ్చు, జనసేన ఏ పార్టీకి ఆ పార్టీయే, జనసేనకు చెందిన వాళ్ళు కావచ్చు, ఇదే దామాషాలో గనక తప్పుడు కేసులు వేసి లోపల కూర్చోబెడితే పోలింగ్ ఇంకా ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్కి పోవడంత అవకాశం ఉంటుంది. లేకపోతే ఓటర్లను బెదిరించడం, ఒకవేళ ఈవీఎంలు అయితే మీరు ఖచ్చితంగా ఇలాగే వేయాలి, వాళ్ళు బెదిరుతూ వేస్తారు. ఇది వైసీపీ ఫిలాసఫీ అని చెప్పేసి తెలుగుదేశం చాలా బలంగా అనుమానిస్తుంది. ఒకవేళ ఇవే బోల్డెన్ ఇఫ్ అండ్ బట్స్ ఉన్నాయి ఇందులో, ఇదే కనుక నిజమైతే దాదాపు ఒక 2,000 మంది పోలింగ్ ఏజెంట్లు వివిధ పార్టీల వాళ్ళు మరి వివిధ కేసుల కింద అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఫ్రైటనింగ్ ద పోలింగ్ సిస్టమ్, మొత్తం పోలింగ్ వ్యవస్థని భయభ్రాంతం చేయటం కోసం అని చెప్పేసి వైసీపీ ప్లాన్ వేస్తుందని టీడీపీ అనుమానిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 175 వై నాట్ 175 అనేది. ఇప్పుడు రేపొద్దున మరి లోకేష్ గారిని, ఆ తర్వాత కొన్ని రోజులాగి పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగే సమయానికి వీళ్ళందరూ కూడా జైళ్లలోనే ఉండాలి అని చెప్పేసి వైసీపీ తీర్మానించింది అనేది టీడీపీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం. టీడీపీకి నాలెడ్జ్ సెంటర్ ఉంది, డిఫరెంట్ వేస్ నుంచి వాళ్ళు దే విల్ ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ ఇంటెలిజెన్స్. దీన్ని బట్టి ఇప్పుడు టీడీపీ ఇప్పుడు యుద్ధానికి ఎలా వెళ్ళాలి ముందుకి, పెద్ద టాస్క్ అది. చీఫ్ వచ్చి ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి జైల్లో ఉన్నారు. లోకేష్ గారిని ఈ 41A నోటీసులోని పేరుతోటి పిలిపించి మరి ఇక్కడికి విచారించి రేపొద్దున స్కిల్ డెవలప్మెంటు లేకపోతే ఫైబర్ గ్రిడ్ కేసుల్లో, ఆ స్కామ్ కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని కూడా జైలుకి పంపించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు టీడీపీ అనుమానిస్తోంది. జరగచ్చేమో అట్లా జరిగితే. ఎందుకంటే ఇది ఇన్ఫ్యాక్ట్ ఆయన ఉన్నది వారి తండ్రి గారి కేసు విషయంలో లాయర్లతోటి సంప్రదింపులు జరపడానికి బెయిలా క్వాషా, ఒకవేళ ఎన్ని మార్గాలు ఉన్నాయి, న్యాయపరంగా ఎంత తొందరగా మనం బెయిల్ సంపాదించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఆయన డిస్కస్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రైమా ఫేస్ని చాలా బలంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసి సిఐడి ద్వారా దాఖలు చేయించిన పిటిషను, దాని అనుబంధంగా సమర్పించిన డాక్యుమెంట్లు ఇవే దగ్గర 4,000 పేజీలు ఉన్నప్పుడు సహజంగానే ప్రైమా ఫేసి మీద కోర్ట్స్ డిపెండ్ అవుతాయి. సో శాంతం చదవాలి లీగల్గా. ఇంతకుముందు ఇటువంటి కేసులు ఎక్కడైనా వచ్చుంటే అప్పుడులో వచ్చిన వెలువడిన తీర్పులు ఏంటి, ఇవన్నీ కూడా సీనియర్ న్యాయవాదుల బృందాలు అవి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. వారి కోసం లోకేష్ అక్కడ ఉన్నారు. సరే, ఇవాళ ఎలాగో సిఐడి బయలుదేరి వెళ్ళిన తర్వాత మరి ఆయనకు 41A కింద నోటీసులు ఇస్తారు, విచారణకు రమ్మంటారు. విచారణకు సహకరించకపోతే మరి కోర్టుకు తెలియజేస్తారు. అదొకటి. రెండోది, అసలు వైసీపీ ప్లాన్ బి ఇంకోటి ఉందనేది టీడీపీ ఆరోపణ. ఏంటంటే ఫైబర్ గ్రిడ్ కేసులోను, అలాగే ఫైబర్ గ్రిడ్తో పాటు దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోను కూడా లోకేష్ పేరుని ఇన్వాల్వ్ చేసి ఆయన్ని డ్రాగ్ చేయాలి, ఈ కేసులోకి లాగాలి అని చెప్పేసి మరి వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి తగ్గట్టే సిఐడి అధికారులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే దాంట్లో అరెస్ట్ చేసి వారిని కూడా మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, దాని ప్రకారం ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ అయితే జ్యుడిషియల్ రిమాండ్, ఇంకా ఆ రోజున్న పరిస్థితుల్లో చట్టం ఏం చెబుతుందనే దాన్ని బట్టి అది జరుగుతుంది. అంటే ఏంటి, టీడీపీ వ్యవస్థని పూర్తిగా
కుదేలు చేయటం వైసీపీ ఆలోచన, ఎలక్షన్ సమయానికి పూర్తిగా నిర్వీర్యం చేయటం. ఎందుకంటే ఇప్పటికే నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు వారు పూర్తి స్థాయిలో ఇంకా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వారే లీడ్ తీసుకుంటున్నారు, వారే మారుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, భువనేశ్వర్ గారు మొన్న, బ్రాహ్మణి గారు ఈరోజు కూడా మాట్లాడారు. నైపుణ్య అభివృద్ధి వ్యవహారంలో చంద్రబాబు గారు ఎంత మెటిక్యులస్గా ఆలోచించి భావితరాలకు ఒక రూట్ మ్యాప్ తయారు చేసే క్రమంలో ముందుకెళ్ళిన సందర్భంలో వైసీపీ కావాలని కుట్ర కేసులో ఇరికించారని, అంటే ఇది జనంలోకి జాగ్రత్తగా తీసుకెళ్లాలని చెప్పేసి టీడీపీ బలంగా చేస్తుంది. రైట్, నేననేది ఏంటంటే ఆ ఫ్యామిలీ నుంచే ఎంతసేపు బ్రాహ్మణి గారు, బాలకృష్ణ గారు, లేకపోతే భువనేశ్వర్ గారు వస్తున్నారు. మరి సెకండ్ రంగ్ లీడర్షిప్, చాలా కీలకంగా నిలబడాల్సిన లీడర్షిప్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న క్యాడర్స్ వేస్తున్నాయి. చాలా బలంగా నిలబడాలి. యనమల రామకృష్ణ గారు కావచ్చు, అయ్యనపాత్రుడు గారు కావచ్చు, తర్వాత చినరాజప్ప గారు కావచ్చు, అండ్ కిమిడి కళా వెంకట్రావు గారు కావచ్చు. ఇటు చూస్తే మరి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి కూడా గట్టి లీడర్స్ ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, వీళ్ళందరూ ఏమైపోయారు, వీళ్ళు కదా లీడ్ చేయాలని చెప్పేసి టీడీపీ క్యాడర్స్ అంతర్మదనం చెందుతున్నాయి. ఇంకోటి ఇదేదో ఫ్యామిలీకి కన్ఫైన్ చేసేస్తే, అంటే కేవలం ఫ్యామిలీ వ్యవహారంగా కన్ఫైన్ చేసేస్తే అది ఎంతవరకు మర్యాద, ఎంతవరకు కరెక్ట్ మెసేజ్ ఇస్తుందనే ప్రశ్న కూడా టీడీపీ క్యాడర్స్ వేస్తున్నాయి. ఇది వాస్తవంగా నాయకులు ఇద్దరూ కష్టంలో ఉన్నారు. ఒక ఆయన జైల్లో ఉన్నారు, ఇంకొక ఆయన బెయిల్ నుంచి బెయిల్ మీద వెలుపలికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లీగల్గా, చట్టపరంగా వాళ్ళు ఏం చేసినా చట్టపరంగానే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని ముందుకు నడపాల్సిన బాధ్యతని ఇద్దరు మహిళలు ముందుకు ఎత్తుకొని తీసుకెళ్తుంటే మరి మిగిలిన సీనియర్ నాయకత్వం కూడా ముందుకు రావాలి కదా. ఇంతవరకు పొత్తులకు సంబంధించి సమన్వయంగా ముందుకు వెళ్ళాల్సడానికి చంద్రబాబు గారు డైరెక్షన్ ఇచ్చారు వీళ్ళకి. ఆ డైరెక్షన్లో వేగం కనిపించట్లేదు, ఎంతసేపు వీళ్ళిద్దరే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదొక మైనస్ పాయింట్గా మరి టీడీపీ వైపున కనబడుతుంది. ఇంకోటి, క్యాడర్స్ చాలా బలంగా ఇంటాక్ట్. టీడీపీ క్యాడర్స్ 50 లక్షలు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. సరే, ఒక 5-6 లక్షలు అటు ఇటు మినహాయిస్తే 45 లక్షలు కాంక్రీట్గా టీడీపీ ఓట్ బ్యాంక్, అరౌండ్ 41%. ఆ 41% ఓటు బ్యాంకుని కాపాడుకోవడానికి టీడీపీ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ హై టైం. ఎవరెవరితోటి ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహిస్తుంది? కేవలం నాలెడ్జ్ సెంటర్ నుంచి వచ్చే ప్రెస్ నోట్లు చదవటం, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం కాకుండా ఎంతమంది జనంలోకి పెనట్రేట్ వెళ్తున్నారు? కేసులు భయమా? ఉంటుంది ఖచ్చితంగా. కేసులు ఇప్పుడు ఇందాకే చెప్పాం కదా, ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 50 నుంచి 80 మంది పోలింగ్ ఏజెంట్ల మీద కేసులు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంటే మరి కేసులు ఈ 4-5 నెలల కాలంలో కేసులు ఉంటాయి. కానీ ప్రజలు ఎట్లా చూస్తారు? కేసుల్ని ఎదురొడ్డి నిలబడిన వాళ్ళని ప్రజలు నీరాజనాలు పడతారు. ఫ్యామిలీ ముందరకు వచ్చింది, భువనేశ్వర్ గారు వచ్చారు, బ్రాహ్మణి గారు వచ్చారు, మరి వై నాట్ ది సెకండ్ రంగ్ లీడర్షిప్? ఈ ప్రశ్న వస్తుంది కదా, దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, పోలింగ్ ప్రక్రియని వైసీపీ ఎలా నిలవరిస్తుంది? దీని మీద ఆల్రెడీ టీడీపీలో ఒక అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే టీడీపీ బలమే బూత్ మేనేజ్మెంట్. టీడీపీ బేసిక్ బలం మీద, అంటే బేసిక్ స్ట్రెంగ్త్ మీద దెబ్బ కొట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దీనికి రిటార్డ్ ఏ స్థాయిలో, ఎంత స్థాయిలో రిటార్డ్ ఇవ్వాలి టీడీపీ? దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో టీడీపీ దగ్గర 120 కాన్స్టిట్యుయెన్సీస్లో, 120 సెగ్మెంట్స్లో చాలా బలంగా ఉంది. బలంగా ఉన్న నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న కార్యాచరణ, బహుముఖ వ్యూహాలు ఏమున్నాయి? వీటన్ని మీద డిస్కస్ చేయాలి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే, ఆయన ప్లాన్ టీడీపీని ఈ కేసులు, ఈ కోర్టులు, ఈ పోలీసులు చుట్టూ టీడీపీ వ్యవహారాన్ని తిప్పేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా టీడీపీ అగ్రనాయకత్వం పార్టీ మీద పట్టు కోల్పోతుంది, తమకి అది విజయావకాశాలకు దారితీస్తుందని ఆయనకు ఒక మూఢనమ్మకం. సరే, దీన్ని కౌంటర్ చేయడానికి మరి టీడీపీ ఏం చేయాలి, ఏం చేస్తోంది అనేది చూస్తే ఇప్పటివరకు చేస్తుంది చాలా స్వల్పం. అది కూడా వారిద్దరే చేస్తున్నారు, వారితో పాటు బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ స్ట్రెంత్ మీద, బేసిక్ స్ట్రెంత్ మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారో, దాన్ని తిరగొట్టే వ్యవహారాన్ని టీడీపీ కూడా అంతే ఈక్వల్గా చేయాలనేది టీడీపీ క్యాడర్స్ నుంచి వినిపిస్తున్న బలమైన మాట. నాయకులు మాట్లాడటం కాదు,
జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్తేనే టీడీపీ ఆశించిన ఫలితం దక్కుతుంది.